చూడ్డానికి ఐస్ క్రీమ్లా ఉన్నావు. తిని పారదొబ్బుతావు. తిని నిజంగానే ఏదో రోజు తిని పారదొబ్బితే అప్పుడు అర్థమవుతుంది. హాయ్ వియర్స్, మన కిరణ్ అబ్బవరంది దిల్ రూబా ట్రైలర్ వచ్చింది. సో ట్రైలర్ చూస్తుంటే నాకేమనిపించిందంటే కిరణ్ గారు సో ఒక కమర్షియల్ హిట్ కొడదామని ఈ మూవీతోటి తర్వాత తీస్తున్న మూవీ దిల్ రూబా. సో మూవీ మొత్తం లవ్ అండ్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్, కామెడీ అండ్ ఎమోషన్స్ తోటి ఉన్నది. సో ఇందులో చాలా ఎలివెన్సెస్ ఉన్నాయి. సో కిరణ్ అబ్బవరంలో ఒక డిఫరెంట్ యాంగిల్ని చూపించబోతున్నారు మన డైరెక్టర్ గారు. సో దాన్ని బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది దిల్ రూబా. సో ట్రైలర్ మాత్రం ఒక స్టార్టింగ్ ఒక లవ్ అండ్ కామెడీతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ మాత్రం ఫుల్ కమర్షియల్ అండ్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ తోటి ముగుస్తుంది ట్రైలరు. సో ట్రైలర్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, సో లవ్ అనేది ఒక లవ్ చేస్తే హ్యాపీనెస్ ఏమో కానీ దాని నుంచి వచ్చే కష్టం మాత్రం చాలా లెవెల్లో ఉంటుంది, బాధ మాత్రం చెప్పలేనంత ఉంటుందని చెప్తున్నారు. సో ఎందుకంటే ప్రేమ పెట్టే టార్చర్ అంత ఇంత కాదు. సో ప్రేమ ఎంత సున్నితమో అంత హార్డ్ కూడా. సో నాకు అనిపించింది ఏంటంటే, ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమలో ఆ బాధను భరిస్తే తప్ప ప్రేమ ఏంటనేది మనకు తెలీదు. సో ఆ ఎపిసోడ్ తోటే వస్తున్న మూవీ దిల్ రూబా, మన కిరణ్ అబ్బవరం గారు తీస్తున్న మూవీ. సో ఇందులో ట్రైలర్లో చాలా ఫ్యామిలీ ఆడియన్స్కి అండ్ యంగ్ కిడ్స్కి అండ్ అందరికీ అన్ని ఏజ్ల వరకు నచ్చే విధంగా మూవీ ఉంది. సో ఈ ట్రైలర్ కూడా చాలా ఎలివేషన్స్గా క్రియేటివ్గా ఉన్నదని చెప్పొచ్చు. సో ఇందులో కిరణ్ అబ్బవరంకి ఇదివరకు మూవీస్ లాగా కాకుండా ఈ మూవీలో మొత్తం కొంచెం యాక్షన్ ఎక్కువనే పెట్టారు. సో కొంచెం క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం వైల్డ్గా చూపించడం జరిగింది. ఎందుకంటే మామూలుగా ఈ కిరణ్ గారి మూవీస్ ప్రీవియస్గా వచ్చిన దాంట్లో 1-2 అట్లా వైలెన్స్ కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటుండే. బట్ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్, కొంచెం యాంగిల్లో మన కిరణ్ అబ్బవరం గారు కొంచెం మోర్ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం వైలెన్స్ మాత్రం బాగా చూపించారు. సో ఒక కాలేజ్ స్టూడెంట్గా అండ్ ఒక యంగర్గా, ఒక పోరాడ వీధుడుగా ఇందులో చూపించడం జరిగింది. చాలా ఇందులో కిరణ్ అబ్బవరం గారు ఒక స్టూడెంట్గా అండ్ ఒక యంగర్గా నటిస్తున్నారు. సో ఇందులో ఉన్న హీరోయిన్కి తన మధ్యలో ఉన్న ప్రేమను కూడా ఓడిపోతే ఎలా అనే దాని మీద కూడా ఉన్నది. చాలా డిఫరెంట్ యాంగిల్తో తీయడం జరిగింది అండ్ వైలెన్స్ కూడా మోర్గా ఉన్నది. సో దాంతోపాటు చెప్పుకో విషయం ఏంటంటే, ఇందులో సాంగ్స్ కూడా కొంచెం క్యూటెస్ట్గా, లవెస్ట్గా ఉన్నాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అండ్ యూత్ను కూడా బాగా అలరిస్తుంది. సో ఈ మధ్యలో కిరణ్ అబ్బవరంకి యూత్లో మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కా మూవీ తర్వాత తన యొక్క రెమ్యునరేషన్ కూడా పెంచారని బయట టాక్, కానీ మరి ఎంతవరకు నిజం అనేది మనకు తెలీదు. సో కా తర్వాత తను వస్తున్న దిల్ రూబా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ తోటే ఉన్నాడు అండ్ మంచి హోప్ తోటే ఉన్నారు దిల్ రూబా మీద మన కిరణ్ అబ్బవరం గారు. సో కా తర్వాత తన యొక్క మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడానికి సాక్షిత్తులా ట్రై చేసి తన ఒక మంచి కొత్త డైరెక్టర్ తోటి మూవీ తీస్తున్నాడు. చాలా క్రియేటివ్గా తీయడం జరిగింది. ఆయన ఇందులో చూపించే కొన్ని లొకేషన్స్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, సంగీతం కానీ కొంచెం కొత్తగా చూపించడానికి మాత్రం ట్రై చేస్తున్నారు. సో నాకు నచ్చింది ఏంటంటే, ఇందులో స్టార్టింగ్ కాకుండా ఎండింగ్లో వచ్చే యాక్షన్ మాత్రం మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. చాలా యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. ఇందులో కొన్ని పోరాట ఘట్టాలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. సో ఇందులో కిరణ్ గారిని కొన్ని 3 ఎలివేషన్స్లో చూడొచ్చు. సో ఎందుకంటే ఈ విధంగా కూడా కిరణ్ అబ్బవరం నేను చేయగలను అని నిరూపించుకోవడానికి ఈ మూవీ చాలా ఉపయోగపడుతుంది తనకి. సో దాంతోపాటు అదే కాకుండా దీంతో ఇంకో విషయం ఏంటంటే, దిల్ రూబా మూవీతోటి ట్రైలర్తోనే తన యొక్క స్టామినాని నిరూపించుకోవాలని చాలా ఆసక్తిగా అండ్ తాను క్రియేటివ్గా ఉన్నాడు మన డైరెక్టర్ గారు. సో తనకు కూడా మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని డైరెక్టర్ గారికి అండ్ హీరో గారికి కూడా చాలా ఎలివేషన్స్ ఈ మూవీలో తన యొక్క స్టామినాను చూపించడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది ఒక ఫస్ట్ అటెంప్ట్ తోటి తర్వాత మళ్ళీ వెనుదిరగకూడదు, ఫ్లాప్ అనేది ఉండకూడదని చాలా కష్టపడి తీసిన మూవీ అని చెప్తున్నారు. సో డెఫినెట్గా కిరణ్ అబ్బవరంకి ఇది మళ్ళొక మైలురాయిలాగా బ్లాక్ బస్టర్ మూవీ ఇస్తుందని చెప్పి అంటున్నారు. సో డెఫినెట్గా ఈ మూవీతోటి తన యొక్క క్రెడిట్ మళ్ళీ రివర్స్, దాని యొక్క మళ్ళీ సెట్ బ్యాక్ చేసుకొని సో ఫుల్ జోష్లో ఉన్నాడని చెప్పొచ్చు. కొత్తగా మ్యారేజ్ అయినాక కా మూవీతోటి బ్లాక్ బస్టర్ కొట్టిన కిరణ్ అబ్బవరం సో దిల్ రూబా తోటి మళ్ళీ ఒక హిట్ తన సొంతం వేసుకొని తన ఖాతాలో వేసుకోవాలని ఉన్నాడు. సో ఈ మూవీ ఈ మంత్లో రిలీజ్ కాబోతుంది. సో చూడాలి మరి కమర్షియల్గా మరి ఎలా మెప్పించుతుంది, సో ఆడియన్స్ని ఎలా మెప్పించి ఎలా బ్లాక్ బస్టర్ కొడతాడు అనేది మూవీ చూడాలి. సో మూవీ ట్రైలర్కి నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూడండి. చూసినాక సో మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం
మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఇందులో సాంగ్స్ కొన్ని ఉన్నాయి. సో ఇందులో ఒక వాయిస్ ఉంటుంది కిరణ్ గారిది అనే ఒక సాంగ్, ఒక వాయిస్ ఓవర్ ఇస్తారు. సో అది మాత్రం ఆయనకు బాగా సూట్ అయింది. ఒక డిఫరెంట్ ఏ హీరోకి అలా కొంచెం ఉండదు. సో ఈ మూవీ తోటి ఆయన మంచి కమర్షియల్ హిట్ కొడతారని ఆశిద్దాం. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.